చూడండి, మేము కూడా చాలా సార్లు డబ్బు కోసమే బ్రతికి సేవ చేస్తున్న సేవకుల్ని మేము కూడా చాలా సందేశాల్లో గద్దిస్తూ ఉంటాం. బైబిల్ కూడా ఒప్పుకోదు అలాంటి వారిని. నేను వారిని పిలవలేదు, అయ్యో వారి కడిపే వారి దేవుడు అని కూడా బైబిల్ వారిని హెచ్చరించింది. కాకపోతే అందరిలాగే ఉంటారని చూపించే ఆ పాయింట్ ఉంది చూసారండి, అది లిటరల్లీ రాంగ్ అని అందరూ గుర్తెరుగుతారు. ఎందుకంటే ప్రాణాలిచ్చి పనిచేస్తూ తమ పిల్లలకు పెట్టాల్సిన డబ్బును కూడా సేవకు పెట్టి బ్రతికే సేవకులు ఎందరో ఉన్నారు. ఈరోజు వారిని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. వారి కష్టం ఫలించి వారు ఎదిగారు. మీరు చెప్పండి, చాలా మంది స్వామీజీలు చిన్నగా మఠంగా ప్రారంభించి రోజు 100 కోట్లకు ఎదిగిన వారు లేరా? 100 ఎకరాల సంపాదన వారి మఠాలకు లేదా? ఇదంతా ఎవరిచ్చిన సొమ్ము? ప్రజా సొమ్ము కాదా? ఒకప్పుడు చెమటోర్చి కష్టపడిన వాడు ఈరోజు శిష్య జనాంగంతో తులతూగట్లేదా? అదంతా వారి కష్టఫలం. వారి కష్టఫలం ఆ స్థాయికి వారిని తీసుకొని వెళ్ళింది అని భావిస్తే మంచిది. కలుపు ప్రతి పొలంలో ఉంటుంది. పొలమంతా కలుపు కాదనే నిజం ఎలా తెలుసుకోలేకపోయారు? కరుణాకర్ సుగ్నా గారు ఆ సహోదరులను దీవిస్తూనే ఈ విషయాన్ని అడుగుతూ